హలో ఫ్రెండ్స్, ఒక భయంకరమైన డేటా వెస్ట్ హైదరాబాద్ నుంచి నాకు అందింది. మీరు చూసే ఉంటారు. నిన్న నేను ఈ మియాపూర్, కుక్కట్పల్లి, ఈ బిహెచ్ఎల్, కంది, మెయిన్లీ కుక్కట్పల్లి, మియాపూర్ ఈ ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఒక నెలన్నరలో ఎన్ని వేల ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చాయో మీకు ఆ మ్యాక్రో ఎకనామిక్ డేటా మీకు అందించాను. అది ఓన్లీ మ్యాక్రో లెవెల్ డేటా. దానికన్నా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, అంటే ఇంకా ఎక్కువనే ఉంటుంది. అంటే మనము సేకరించిన డేటా చాలా వేగ్ డేటా, అంటే దానికి పెద్ద యాక్యురసీ లేదు. అసలు మంచి మార్గం ప్రకారం అట్లీస్ట్ 30% ఇంకా ఎక్కువనే ఉంటుంది. అక్కడ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఫర్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ సేల్కి వచ్చింది అంత విపరీతంగా వచ్చినాయి. అది 1.5 months అంటే ఏదో పెద్ద తేడా కొడుతుంది అని అర్థం. అక్కడి జనాలు ఏదో ఆశిస్తున్నారు అని అర్థం. కానీ ఇప్పుడు వస్తున్న డేటా మరింత భయంకరంగా ఉంది. అది మన తెలుగు ఎన్ఆర్ఐలు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసినాక, అంటే అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్స్ చేస్తే, అంటే గత 8 ఏళ్లుగా వాళ్ళు హైదరాబాదులో మాటలు విని కొంతమంది లాభపడితే దాన్ని ఆసరాగా తీసుకొని వేలాది ఎన్ఆర్ఐలు అమెరికన్ మార్కెట్స్లో గ్రోత్ లేదు, హైదరాబాద్ మార్కెట్ అయితే సేఫ్ మార్కెట్, ఈవెన్ గుర్గాంలో ఉన్న గ్రోత్ లేదా గ్రేటర్ నోయిడాలో ఉన్న గ్రోత్ కన్నా ఫాస్టర్ గ్రోత్ హైదరాబాద్లో ఉంది. ఈ డ్రోన్ ఇమేజ్లు చూసి, ఈ సోషల్ మీడియా హైప్ చూసి, ప్లస్ కొంతమంది ఎన్ఆర్ఐ సజెషన్స్, అంటే అరాకొరా ఎన్ఆర్ఐ సజెషన్స్ విని హైదరాబాదులో గత 8 ఏళ్లుగా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ అంటే రమారమి ఒక 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్ల దాకా ఉంది. అంటే దీంట్లో లోకల్ పాపులేషన్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్ చేస్తే చాలా మినిస్క్యూల్ ఉన్నాయి. అంటే లోకల్ పాపులేషన్ ఈ ప్రాపర్టీస్ని అంటే చూడంగానే అవాయిడ్ చేసినా అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో కట్టిన ప్రాపర్టీస్ మొత్తము ఎన్ఆర్ఐల కోసం గాలం వేయడానికే కట్టబడినవి అని స్పష్టంగా తెలుస్తుంది. నేను ఇవాళ మీతో కొంత డేటా షేర్ చేస్తా. ఆ డేటా చూసినాక అంటే చాలామంది ఎన్ఆర్ఐలు పారిపోతారు. అంత దారుణమైన, అంటే మోసపూరితమైన డేటా ఎన్ఆర్ఐలకు చూపించి లక్షల కోట్ల, అంటే డిప్రిసియేటింగ్ అసెట్స్ని, కమర్షియల్ అండ్ డొమెస్టిక్ అండ్ హౌసింగ్ అసెట్స్ని ఎన్ఆర్ఐలకు తెగనమ్మారు. మాకు అందుతున్న డేటా ప్రకారం సుమారు 3.5 నుంచి 4 లక్షల కోట్ల వరకు ఈ హౌసింగ్ రిలేటెడ్ ప్లస్ ల్యాండ్ రిలేటెడ్, ప్లాట్స్ కాదండి, ల్యాండ్ రిలేటెడ్ డీల్స్ సుమారు 4 లక్షల కోట్ల వరకు వీళ్లకు అంటించేశారు. 4 lakh crores టు ఎన్ఆర్ఐస్, ఓన్లీ ఎన్ఆర్ఐస్. దాంట్లో 4 lakh crores హౌసింగ్ ప్లస్ ల్యాండ్ రిలేటెడ్ డీల్స్ అయితే నియర్లీ 1.5 lakh కమర్షియల్ రియల్ ఎస్టేట్ డీల్స్ అయినాయండి.
1.5 lakh కమర్షియల్ డీల్స్. ఈ టోటల్ 5.5 lakh crores డీల్స్లో అంటే లోకల్ పాపులేషన్ పార్టిసిపేషనే లేదు. అంటే లోకల్ కరోడ్పతులు కానివ్వండి, లోకల్ మిలియనియర్స్ ఈ 5+ lakh crores ఇన్వెస్ట్ చేయలేదు. అంటే మ్యాక్సిమం ఎన్ఆర్ఐ మనీ ఇప్పుడు ఈ టోటల్ ప్రాజెక్ట్స్లో ఇరుక్కుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఇంకోటి కూడా వచ్చింది. లాస్ట్ 8 years ముందు, అంటే 8 years నుంచి ఎవరు ఇన్వెస్ట్ చేసి ఎగ్జిట్ అవుతున్నారో వాళ్లకు సుమారు ప్రాఫిట్ 80% to 150% వాళ్ళకు ప్రాఫిట్ వచ్చింది. అంటే పర్ ఇయర్ కాదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద ప్రాఫిట్ 2 years 3 years ఈ ఫేజ్లో దే earned nearly 80% to 150% profit by selling their properties, by shuffling their properties. అంటే వీళ్ళకు అలవాటు అయిపోయింది, ఎన్ఆర్ఐలకు పూర్తి భరోసా కలిగింది. అయితే ఈ సుమారు 5 లక్షల కోట్ల ప్రాపర్టీస్ వీళ్ళు ఓన్ చేస్తే ఇప్పుడు లాస్ట్కు అంటే అప్రాక్సిమేట్ డేటా, అంటే ఎన్ఆర్ఐ డేటాని మనం బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మాకు అందిన రమారమి ఈ డేటా ప్రకారము ఎన్ఆర్ఐలు యావరేజ్ ఎన్ఆర్ఐ వాళ్ళ లాస్ కంపేర్ చేస్తే 60,000 కోట్ల లాస్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అసెట్స్ బాట్ అండ్ ద రియల్ అసెస్మెంట్ అంటే రియల్ ప్రైజెస్, అంటే వాళ్ళు కొన్న ప్రైజెస్ అసలు గ్రౌండ్లో కమర్షియల్ ప్రైస్ కంపేర్ చేస్తేనే 60,000 కోట్ల లాస్ ఉన్నారు. అంటే స్పాట్ ప్రైజెస్ అన్నట్టు. అంటే వీళ్ళకు మభ్యపెట్టి అట్లీస్ట్ 40% డొమెస్టిక్ ప్రైజెస్ కన్నా 40% ఎక్కువ పెట్టి అమ్మేశారు వీళ్ళు. అయితేనే 60,000 కోట్ల లాస్లో ఉన్నారు. ప్రాక్టికల్ మనం పిన్ టు పిన్ లాస్ చూసుకుంటే 1.5 కోట్ల లాస్ పైనే ఉంటుందని మా అంచనా. అంటే 1.5 lakh స్పాట్ లాసెస్ ఇన్ అట్ ప్రజెంట్ కమర్షియల్ ప్రైజెస్. ఇప్పుడు వీళ్ళ భయం ఏమంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ 30 to 40% పతనమైతే వీళ్ళ లాసెస్ అబౌవ్ 3 lakh crores చేరొచ్చు. అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 60% ఎగిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో వీళ్ళు 8 yearsగా సంపాదించిన డబ్బులు కూడా తో సహా అసలు కూడా 60% ఎగిరిపోయే ఛాన్సెస్. అంటే వీళ్ళని ఎంత మభ్యపెట్టి ఎంత అలవాటు చేసి వీళ్ళను రొటేషన్ చేశారు. అంటే వీళ్ళే మేనేజ్ చేసి వాళ్ళ మనీ వీళ్ళే మేనేజ్ చేసి ప్రీమియం అంటే కావాలని ప్రీమియం రేట్లో కొనిపించి దాన్ని అమ్మిపించి అంటే 1 ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్. ఇప్పుడు సెల్లింగ్ కూడా చాలా విచిత్రంగా జరిగిందండి. ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ సెల్లింగ్. ఎన్ఆర్ఐ నుంచి లోకల్ పాపులేషన్ ఎవరు కొనలేదండి, లోకల్ పాపులేషన్ నుంచి ఎన్ఆర్ఐలు కొన్నారు. కానీ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ అంటే సేఫ్టీ నెట్ చూసుకున్నారు. ఇప్పుడు లోకల్ పాపులేషన్ ఆ రేట్లో కొన్నారు. సో ఒక ఎన్ఆర్ఐని ఫూల్ చేసి కొనిపించి ఇంకో ఎన్ఆర్ఐని దాన్ని అమ్మిపించి అంటే ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ డీల్స్ చేపించి మొత్తంగా మార్కెట్ని ఇన్ఫ్లేట్ చేసి సర్వనాశనం చేసి కుప్పకూల్చే స్టేజ్కి తెచ్చారండి. నేను అందుకోసం చెప్తున్నా, రియల్ ఎస్టేట్ వెస్ట్ హైదరాబాద్లో పెడితే నియర్లీ 60% పడిపోవచ్చు. మనం టోటల్ లోకల్ కన్సంప్షన్ ఆఫ్ దిస్ ఫ్లాట్స్ అండ్ ఆల్ దిస్ హైప్ చూస్తే హార్డ్లీ 10 to 15% ఉంది. అంటే లోకల్ పాపులేషన్ కొనలేని పరిస్థితిలో ఈ బిల్డింగ్లు కట్టారు. ఈ బిల్డింగ్లు ఎందుకు కట్టారు అని పరిశీలిస్తే కేవలం ఎన్ఆర్ఐలకు టోపీ వేయడానికి ఈ బిల్డింగ్ కట్టారు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ మధ్యనే జరిగిపోతూ ఉంది. అదేమంటే ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మ్యూచువల్ కమ్యూనికేషన్ వల్ల వీళ్ళ ఫ్రాడ్ కొంతవరకు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ వెయిటింగ్ టైము మీరు నమ్ముతారో లేదో
వాళ్ళు తేరుకొని తమ డబ్బులు తాము సంపాదించాలంటే వాళ్ళకు వెయిటింగ్ టైం 3 years చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకో చమత్కారం ఏమైందంటే ఈ ప్రీ సేల్స్ అంటే కట్టకముందే అడ్వాన్సులు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వేల కోట్లు సేకరించారండి వీళ్ళు. అంటే మీకు చీపులో మీరు కట్టినాక కొంటే మీకు చాలా ఎక్కువ పడుతుంది, కట్టేటప్పుడే కొనండి అని ఆ బిల్డింగ్ కట్టే కన్నా ముందే వేల కోట్లు ఎన్ఆర్ఐ దగ్గర సేకరించి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఫైనల్ ఇప్పుడు 2-3 years తర్వాత అవి సేల్ అవుతాయో లేవో అనే భయంకరమైన స్థితిలో ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ మనీ కూడా ఆ ఇనీషియల్ క్యాపిటల్ కూడా ఇరుక్కపోయింది. అంటే మీకు చెప్తే నేను గత 10 నెలలుగా చెప్తున్నా, దయచేసి నా దగ్గర భయంకరమైన డేటా ఉంది, దయచేసి ఈ వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయకండి, ఏదైనా ప్రాపర్టీ ఉంటే అమ్మి పారేయండి అని మీకు పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న డేటా అసలు మొత్తం మూడంతా ఆఫ్ చేస్తుంది, అంత భయంకరమైన డేటా నా దగ్గర ఉంది. కనుకనే ఇప్పుడు కూడా చెప్తున్నా, 3 years వరకు వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయకండి, ఏదైనా ప్రాపర్టీస్ మీకు కాస్ట్ వచ్చినా అమ్మి పారేయండి. మీరు లోన్స్ ఏమైనా తీసుకున్నా మీరు ప్రీపే చేసి ఆ మార్కెట్ నుంచి బయటపడిపోండి. ఇదేగాక వందలాది ఎకరాలు అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రేపు కమర్షియల్ ప్రాపర్టీస్ అయిపోతాయని వేలాది ఎకరాలు ఎన్ఆర్ఐలకు అంటించారండి. దాంట్లో కబ్జా ఇల్లీగల్ ప్రాపర్టీస్ వందల ఎకరాలు ఉన్నాయి. అంటే ఎన్ఆర్ఐలకు దాన్ని మ్యూటేషన్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళకు సేఫ్ జోన్ చేపిస్తాము, చీప్లో దొరుకుతున్నాయి ప్రాపర్టీస్ అని వందలాది ఎకరాలు ఎన్ఆర్ఐ చేతుల్లో ఉన్నాయి. ఆ ఎన్ఆర్ఐకి ఆ ల్యాండ్ ఏం చేయాలనో అర్థం కాక తికమక పడుతున్న వందలాది ఎన్ఆర్ఐలు ఇరుక్కుపోయాయి. సో టోటలీ వాళ్ళతో 8 ఏళ్ళ ఫ్రాడ్ జరిగిందండి. వాళ్లకు ఫస్ట్ 3 years రిటర్న్స్ బాగా వచ్చాయి, లాస్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్సే కానీ ఎగ్జిట్స్ జరగలేదు. అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇరుక్కుపోయాయి, ప్రాఫిట్స్ ఇరుక్కుపోయాయి. అదే కాకుండా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద లాస్ 40-60% ఎన్ఆర్ఐస్ ఉంది. సో దే ఆర్ హోల్డింగ్ ఆన్ టు ప్రాపర్టీస్ విచ్ మే గెట్ డెసిమేటెడ్ ఇన్ దిస్ నెక్స్ట్ 1-1.5 years time. సో దే ఆర్ టోటలీ ట్రాట్. ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐస్తో జరిగిన దోపిడీ భారతదేశంలోనే ఎవరితోనూ జరగలేదు. అంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వేలాది తెలుగు ఎన్ఆర్ఐలు, అమెరికన్ ఎన్ఆర్ఐ, ఎస్పెషలీ అమెరికన్ ఎన్ఆర్ఐ, బాగా తెలుగు గల ఎన్ఆర్ఐస్ అందరూ ఇరుక్కుపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆ బిల్డింగ్స్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చిన రెంటల్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. ఈవెన్ లాంగ్ టర్మ్ లీజ్కి ఇస్తా అన్న ఆ హై రైజెస్లో ఎవరు లీజ్ తీసుకోవడానికి కూడా రెడీగా లేదు. అంటే రెంటల్ ఈల్డ్స్ రాకపోగా లాంగ్ టర్మ్ లీజ్ ఇచ్చి ఎస్కేప్ అవుదాం, బొటాబొటిగా బయటపడదామన్నా ఛాన్స్ లేకుండా పోతుంది. సో వాట్ ఎవర్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ దే ఆర్ ఇన్కరింగ్ లాసెస్ ఎవ్రీ మంత్. ఇది తెలుగు ఎన్ఆర్ఐ యొక్క రోదన. అంటే వాళ్ళు కక్కినా తప్పే, కక్కకపోయినా తప్పే. గత 3-4 yearsగా ఎగ్జిట్ కావడానికి చాలా మంది చూస్తున్నా ఎగ్జిట్ అయ్యే ఛాన్సే దొరకలేదు. ఎందుకంటే కాన్స్టెంట్గా కొత్త ప్రాపర్టీస్ వచ్చి కొత్త ప్రాపర్టీస్ ఈ పాత ప్రాపర్టీ రేట్స్ ఒకటే ఉండడం కారణంగా ఎవరు పాత ప్రాపర్టీస్ కొట్టలేరు. సో ఈ కొత్త ప్రాపర్టీస్ పాత ప్రాపర్టీస్ కలిసి అన్సోల్డ్ ఇన్వెంటరీ 3.5 lakh ఫ్లాట్స్ ఉంది వెస్ట్ హైదరాబాద్లో. సో యూ కెన్ ఇమాజిన్ ద అట్రాసిటీస్ క్రియేటెడ్ దట్ హెస్ బిన్ హోస్టెడ్ ఆన్ దిస్ ఎన్ఆర్ఐ. అది అన్బేరబుల్ లాసెస్ చూడండి. అట్ ప్రజెంట్ ప్రైజెస్లో 60,000 కోట్లు, అంటే మన దగ్గర ఉన్న డేటా పెద్ద యాక్యురేట్ కాదు, 60,000 కోట్ల లాస్ ఇప్పటి ప్రైస్లో ఉన్నారంటే యాక్చువల్ వాళ్ళ లాసెస్ 1.5 lakh అని ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పడిందంటే వాళ్ళ పరిస్థితి ఏంగా. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే అమెరికన్ హౌసింగ్ మార్కెట్స్ కొలాప్స్ అవుతున్నాయి. సో ఈ కొలాప్స్ అయ్యే టైంలో అమెరికన్స్కి మంచి డీల్స్ దొరుకుతున్నాయి. ఇండియన్ అమెరికన్స్ ఎన్ఆర్ఐస్కి
యుఎస్లో చాలా మంచి డీల్స్ దొరుకుతున్నాయి. కానీ ఆ డీల్స్ కొనుక్కోవాలంటే ఇక్కడ ప్రాపర్టీలు అమ్మాలి. ఇక్కడ ప్రాపర్టీలు రొటేషన్లో పెట్టారని వాళ్ళు మభ్యపట్టి ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ఇరుక్కుపోయి దే కెన్ నైదర్ బై అమెరికన్ ప్రాపర్టీస్ నార్ సెల్ ఇండియన్ ప్రాపర్టీ. అంటే త్రిశంకు స్వర్గంలో తేలాడుతున్న ఇప్పుడు ఎన్ఆర్ఎస్ పరిస్థితి. నేను గత 10 నెలలుగా స్పష్టంగా చెప్తున్నా, వద్దండి, వద్దు, ఇలా చేయకండి, అసలు ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ ఇవన్నీ. అసలు ల్యాండ్ టు బిల్టప్ రేషియో చూసుకోండి, మీకు యూడిఎస్ రానే రాదు అని మొత్తుకుంటున్నా. 10 ఫ్లాట్లు ఉన్న యూడిఎస్ అదే, 250 ఫ్లాట్లు ఉన్న యూడిఎస్ అంతే వస్తుందా? ఎంత మధ్య పెట్టి ఎన్ఆర్ఐ చెవులో పువ్వు పెడితే, ఎన్ఆర్ఐ యాక్చువల్లీ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ వాళ్ళు. ఇట్లా అమెరికాకు చేరిపోయింది దేవుని దయ వల్ల. కానీ ఇక్కడ చదువురాని సన్యాసి కూడా ఎన్ఆర్ఐకి టోపీలు వేసి దరిద్రమైన సిచ్యువేషన్ వాళ్ళకి క్రియేట్ చేసి ఇండియన్ మార్కెట్స్ అంటేనే విసికెత్తేటట్టు చేసింది ఈ చదువురాని చవట దద్దమ్మలు. వీళ్ళ మాటలని మోస్ట్ ఎడ్యుకేటెడ్ అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలే మోసపోయారంటే వీళ్ళ మభ్యపెట్టే తీరు, డిజిటల్ మార్కెటింగ్, వీళ్ళ కన్విన్సింగ్ ఎబిలిటీ ఎలా ఉందో మనం పచ్చికట్టగలం. కనుక నేను లోకల్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి తీవ్రంగా హెచ్చరిస్తున్నా. ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ మధ్యలో విపరీతమైన సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ సెల్లింగ్కి వచ్చినాయి. సో ఈ కొత్త ప్రాపర్టీస్కి 3 ఏళ్ల వరకు దిక్కే లేదు. కనుక నేను ఎన్ఆర్ఐ కమ్యూనిటీని మళ్ళీ హెచ్చరిస్తున్నా, వీళ్ళు అసలు మిమ్మల్ని ముంచి ఇప్పుడు నార్త్ ఇండియన్ అంటే పంజాబీ ఎన్ఆర్ఐ, మార్వారి ఎన్ఆర్ఐ, గుజరాతీ ఎన్ఆర్ఐ, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎన్ఆర్ఐ, నోయిడాలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే టోటల్ నార్త్ ఇండియన్ ఎన్ఆర్ఐ పాపులేషన్ని ఢిల్లీలో ఇన్వెస్ట్ చేసే కన్నా మీకు హైదరాబాద్లో చీప్గా ఇస్తామని ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడ నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నార్త్ ఇండియన్ ఎన్ఆర్ఐస్కి అర్థం కాకుండా వచ్చి తెలుగు, కానీ మీకు తెలిసి ఉన్న నార్త్ ఇండియన్ ఎన్ఆర్ఐస్ని అలర్ట్ చేసేయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్లో కొన్నారంటే బొగ్గు అయిపోతారు. తెలుగు ఎన్ఆర్ఐలు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. అమెరికన్ మార్కెట్స్ పడిపోతున్నాయి, రేట్స్ చాలా తగ్గాయి. అమెరికన్ మార్కెట్స్ 30% స్లాష్ ఉంది అమెరికన్ మార్కెట్ ఓవరాల్ హౌసింగ్ మార్కెట్లో. అది కాకుండా ఇప్పుడు టోటల్ ప్రపంచంలో జాబ్ రిలేటెడ్ సంక్షోభాలు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంటే జాబ్ కట్స్, ఏఐ పెరిగిపోవటం వల్ల నార్మల్ జాబ్స్ కూడా జాబ్స్ కట్స్. అదే కాకుండా హైదరాబాద్ ఫాలింగ్ మార్కెట్. ఇప్పుడు యూ షుడ్ నాట్ ట్రై టు క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్ అన్నట్టు స్టాక్ మార్కెట్లో చెప్పినట్టు, యూ షుడ్ నాట్ ట్రై టు బై ఫాలింగ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. తీవ్రంగా ఫాల్ ఉంటుంది. మీరు కొంటూ పోతే 60% వరకు పడవచ్చు. అంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందండి. నేను క్లియర్గా చెప్తున్నా, ఎన్ఆర్ఐలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఫుల్ ట్రాప్, అసలు మిమ్మల్ని పట్టించుకున్నట్టు లేడు ఇప్పుడు. ఎందుకంటే మీరు అలర్ట్ అయిపోయిందని ఇప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వాళ్ళకి తెలిసిపోయింది. సో వాళ్ళు మిమ్మల్ని గాలం వేసేది వదిలేసి నార్త్ ఇండియన్ ఎన్ఆర్ఐస్కి గాలం వేస్తున్నారు. అందరూ అలర్ట్ అయిపోండి. మీరు నయా పైసా ఇక్కడ ఉంచకండి. కాస్ట్ 10% లాసెస్ వచ్చినా ఎగ్జిట్ అయిపోండి. హైదరాబాద్ మార్కెట్ 3 years వరకు తిరిగి చూడకండి. ఇది నా ప్రామిస్. మీకు 3 years 4 years తర్వాత స్టేబుల్ రేట్స్, బ్యూటిఫుల్ ప్రైజెస్ దొరుకుతాయి. అప్పుడు మీరు వచ్చి మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ చేద్దరు. కానీ అట్ ప్రజెంట్ తెలుగు ఎన్ఆర్ఐస్ అవాయిడ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ సాటి వరకు చెప్పండి, రియల్ సిచ్యువేషన్ చెప్పండి. హైదరాబాద్లో ఇక్కడ 60,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల లాసెస్లో ఎన్ఆర్ఐలు ఉన్నారు. పెద్ద ల్యాండ్ డీల్స్ చేసుకున్నారు వాళ్ళు ఉన్నారు. పెద్ద ఫ్లాట్స్ అంటే బల్క్ బుకింగ్ చేసిన వాళ్ళు కూడా విపరీతమైన లాసెస్లో ఉండి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అని తెలియజేస్తూ మీరు ఈ వీడియో తప్పక షేర్ చేయండి. ఎందుకంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి ఏస్ వీడియో ఇది. అంటే వాళ్ళ లక్షల కోట్లు, వేల కోట్లు మిగులుతాయి. జస్ట్ ఫాలో మై అడ్వైస్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ప్రాపర్టీస్. నేను గట్టిగా చెప్తున్నా, మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ప్రాపర్టీస్. ఇట్స్ అ వాటర్ లూప్ ఫర్ ఎన్ఆర్ఐ.
వాళ్ళకు ఆల్రెడీ 40% ఇన్ఫ్లేట్ చేసి ప్రాపర్టీస్ అమ్మేశారు. వాళ్ళు దిక్కులేని స్థితిలో ఉన్నారు. దయచేసి ఎన్ఆర్ఐలు హైదరాబాద్ వైపు తిరిగి చూడకండి. నా హెచ్చరిక ఇది. మంచి మార్గం హెచ్చరిక అంటే మీరు అంటే శిలాశాసనం అది. మీరు రాబోయే 1.5 ఇయర్లో మీ ముందే ప్రాపర్టీ ప్రైసెస్ పతనమనేది మీ కళ్ళతో చూస్తారు. అలర్ట్గా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అందరితో షేర్ చేయండి. నమస్కారం.